పాకిస్తాన్ అల్ఖైదా హమాస్ ఐసిస్ ఉగ్రవాదులు అంటే ఇప్పటికీ చాలా మందికి భయం. కానీ ఆ ఉగ్రవాదులకి ఇతనంటే భయం. ఇతన్ని చంపడానికి ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదులు 19 సార్లు ప్రయత్నించారు. ఇతని పేరు ఇబ్రాహిం తరారే. ఆఫ్రికా ఖండానికి బుర్కినా ఫాసో అనే దేశానికి అధ్యక్షుడు. ఇతని గురించి తెలియాలంటే ఇతని గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోని బయోలో లింక్ పెడతాను చూడండి. ఇబ్రాహిం తరారే వాడి దేశానికి 2022లో ఇలా మాటిచ్చాడు. ఇంకోసారి మన దేశానికి వెస్ట్ కంట్రీస్ అయిన అమెరికా, కెనడా, యూరోప్ లాంటి దేశానికి కాళ్ళ కింద ఉండాల్సిన అవసరం లేదు. మొదటిగా బుర్కినా ఫాసోలో ఉన్న గోల్డ్ మైన్స్ అన్ని కూడా చేశాడు. విదేశీయులకు చెందిన ల్యాండ్ అన్ని కూడా రద్దు చేసి దేశానికి చెందినట్టుగా ప్రకటించాడు. ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని వాళ్ళ సైనికుల్ని కూడా అక్కడి నుంచి పంపించేశాడు. అందుకే ఫ్రెంచ్ అధ్యక్షుడైన మారన్ మ్యాక్రోకి ఇలా జరిగింది. విదేశాల్లో ఉన్న బుర్కినా ఫాసోకి చెందిన పౌరుల్ని, సాఫ్ట్వేర్స్ ఇంజనీర్, సైంటిస్టులు మళ్ళీ బుర్కినా ఫాసోకి రప్పించాడు. ఇకపై ఒక్క బుర్కినా ఫాసోకి చెందిన పౌరుడు కూడా విదేశాల్లో ఉద్యోగం చేయకూడదు. అవసరమైతే విదేశీయులు వచ్చి మన దేశంలో ఉద్యోగం చేయని. అనుకున్నట్టే ఆ దేశం యొక్క డెవలప్మెంట్ ని వందే భారత్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్ గా తీసుకెళ్తున్నాడు. ఎల్కేజీ నుంచి ఇంజనీర్ దాకా నువ్వు ఏం చదువుకోవాలంటే అది చదువుకో, ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అందరికీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాడు. ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీని ఛాలెంజ్ చేసి మరీ ఎలక్ట్రికల్ కార్ తయారు చేశాడు. ఆ కార్ కంపెనీ పేరు ఇతాపూహా. టెస్లా కంపెనీ అంత గొప్పగా లేకపోయినా ఈ కార్ 30 నిమిషాల్లో ఛార్జ్ అయ్యి 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. త్వరలోనే ఈ కార్ అన్ని కూడా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. మన ఇండియాకు కూడా వచ్చే అవకాశం ఉంది. దేశంలో ఫుడ్ ప్రోడక్ట్ యూనిట్ ని తయారు చేసి విదేశాలకి ఫుడ్ ప్రోడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. రైతులు పండించే పంటనంతా కూడా అక్కడున్న ఫుడ్ ప్రాసెస్ యూనిట్ వాళ్ళు కొనేలాగా, ఎవరికి నష్టం లేకుండా చూస్తూ బిజినెస్ పెట్టడానికి డబ్బులు ఇస్తూ ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ లో ఉండేలాగా చూస్తున్నాడు. నష్టం లేకుండా వ్యాపారం చేయడం ఎలా అనేసి అక్కడ ఉన్న కుర్రాలకి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాడు. ఇవన్నీ చేయడానికి బుర్కినా ఫాసో అధ్యక్షుడు ఇబ్రాహిం తరారికి డబ్బులు ఎక్కడవంటే ఈ దేశం నుండే ప్రపంచానికి ఎక్కువ బంగారం ఉత్పత్తి అవుతుంది. దేశంలో ఉన్న బంగారం గదులంతా కూడా చాతీయం చేశాడు. అందువల్ల ఈ దేశంలోనే మొత్తం బంగారం ఉండడంతో ప్రపంచానికి కావాల్సినంత బంగారం అంతా కూడా ఇక్కడ నుంచి అమ్ముతున్నాడు. అరబ్ దేశానికి పెట్రోల్ ఎలాగో ఈ బుర్కినా ఫాసోకి బంగారం అలాగా. ఈ బంగారం అంతా కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి ఆ వచ్చిన డబ్బులతో దేశాన్ని డెవలప్ చేస్తున్నాడు. ఇన్నాళ్ళు ఈ దేశంలో ఉన్న బంగారం అంతా ఫ్రెంచ్ మరియు ఉగ్రవాదులు దోచేసుకునేవారు. అందుకే ఈ దేశంలో ఇప్పుడు ఒక్క ఉగ్రవాది కనిపిస్తే కూడా చంపేస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదైన ఐసిస్ తీవ్రవాదులు కూడా ఒక్కరు కూడా సాహసం చేయలేకపోతున్నారు. ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాలని దూరం పెడుతున్నాడు. రష్యా, భారత్ లాంటి దేశాల్లో వ్యాపారం మొదలు పెట్టాడు. ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇతను చేస్తున్న అభివృద్ధి చూసి మిగిలిన ఆఫ్రికన్ కంట్రీస్ కూడా వెస్టర్న్ కంట్రీస్ అయిన అమెరికా, కెనడా, యూరోప్ లాంటి దేశ ఆధిపత్యాన్ని తగ్గించి మాకేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇబ్రాహిం తరారాకి ఒక దిక్కుమాల అలవాటు ఉంది. సీక్రెట్ గా ఇంకో దేశానికి వెళ్ళి వస్తూ ఉంటాడు. అలా రహస్యంగా ఒక దేశానికి వెళ్ళేస్తుండగా ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ లో కూర్చొన్నాడు. ఫ్రెంచ్ బిజినెస్ మ్యాన్ కి ఎకనామిక్ క్లాస్ నుంచి బిజినెస్ క్లాస్ లో సీట్ కావాలని అడగడంతో అదే సమయానికి మారవేషంలో ఉన్న ఇబ్రాహిం తరారేని ఖాళీ చేపించి ఇంకో సీట్ లో కూర్చోబెట్టింది ఆ ఎయిర్ హోస్టెస్. ఫ్లైట్ బుర్కినా ఫాసోలో ల్యాండ్ అయింది. ల్యాండ్ అవగానే ఫ్లైట్ చుట్టూ బుర్కినా ఫాసో యొక్క సైనికులు. ఆ తర్వాత ఏమైంటుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.